హలో అండి. ఇంతకుముందు వీడియోలో 13, 14 ఏళ్ల పాపకి లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా! ఈ వీడియోలో ఎలా కుట్టుకోవాలో చూడండి. డ్రెస్ అనేది ఇదనమాట. చూడండి బ్యాక్ పార్ట్ వరకు, ఫ్రంట్ పార్ట్ వరకు. ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అయిన ట్రెండింగ్ మోడల్ అండి. క్లాత్‌తో కుట్టిన డోరీస్‌కి ఇలా క్లాత్‌తోనే యాంగిల్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఫ్రంట్ వరకు చూడండి ఇలాగనమాట. చూడండి ఆ సైడు ఈ సైడు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మోడల్ అండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. స్టిచ్చింగ్ అనేది మనం ఆ సైడ్కి ఈ సైడ్కి ఫ్రంట్ వరకు మోడల్గా ఇలా కట్ చేసాం కదా ఇంతకుముందు వీడియోలో. క్యాన్వాస్ అనేది అది మనకి పౌడ్ చెంగు ముక్క అనేది ఇంతవరకు కట్ చేసుకొని, వేరే కలర్ వచ్చింది ఈ శారీకి, అంతవరకు కట్ చేసుకొని దాని మీద అనేది ఆ సైడ్ ఈ సైడు మనం కట్ వర్క్ లాగా కట్ చేసాం కదా క్యాన్వాస్ అనేది, అది అనేది ఒకటి ఇలా ఉంచుకొని కట్ వర్క్ మనం ఎలా అయితే కట్ చేసామో అలానే కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. మనం స్టార్టింగ్ అనేది ఎంత ఖర్చు పెట్టుకున్నామో, పావు ఖర్చు అంటే పాదం ఖర్చు అనమాట, అంత ఖర్చే పెట్టుకొని ఇలాగ కుట్టుకోవాలి. చూసుకొని నిదానంగా మనకి క్యాన్వాస్ క్లాత్ ఎక్కడా జరగకుండా చూసుకోవాలి. నిదానంగా చూసుకొని కింది వైపున పై వైపున రెండు చూసుకుంటూ ఇలాగనమాట. స్టార్టింగ్లో ఎంత ఖర్చు పెట్టామో అంతే ఖర్చు ఉంచుకొని అలాగే పాదం ఖర్చుతో ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలాగ కుట్టిన తర్వాత చుట్టూరది కట్ చేసి ఇలాగ కట్ చేసి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది. రెండో సైడ్ది అలాగే కుట్టుకోవాలి. మనం ఇందాక ఎలా కుట్టామో కట్ వర్క్ అనేది ఎంత ఖర్చు పెట్టి ఇది కూడా అలాగే అంతే ఖర్చు, పావు పాదం అంటే పాదం ఖర్చు పెట్టి ఇలా కుట్టుకోవాలి. కట్ వర్క్ వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కట్ చేయాలి. కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలాగనమాట. ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని మనం క్యాన్వాస్ క్లాత్ అనేది ఇలా తిప్పుకున్న తర్వాత మనకి మధ్యలో కట్ వర్క్ వస్తుంది. ఆ మూల దగ్గర అనేది ఇలా 2 వేళ్ళతో పట్టి ఇలా కొంచెం స్ట్రైట్గా లాగితే మనకి కట్ వర్క్ అనేది బాగా నీట్గా తిరుగుతుందండి. ఇలాగనమాట. ఇలా తిరిగిన తర్వాత చూసుకొని మొత్తం తిప్పుకొని రెండు సైడులది ఇలా కుట్టు అనేది పాదం ఖర్చే పెట్టుకొని మరలా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాన్వాస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగనమాట. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది, రెండోది కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇలాగనమాట. కుట్టి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు, బాడీ వరకు ఇలా కుట్టుకోవాలి. నెక్ అనేది మనం కట్ చేసుకున్నది ఇలా అసలు క్లాత్ మీద అనేది ఇలా ఉంచుకొని ఖర్చు అనేది పావు ఇంచ్ అనేది ఖర్చు ఇలా పెట్టుకొని మొత్తం కుట్టేసుకున్న తర్వాత చుట్టూరా నెక్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. నెక్ వరకు కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ అనేది ఇలాగనమాట. మూలల దగ్గర, ఇక్కడ మధ్యలో రౌండ్గా ఉన్న దగ్గర అనేది అక్కడక్కడ కట్స్ అనేది కట్ చేసిన తర్వాత ఇలా నెక్ అనేది ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇలా తిప్పుకొని మూలల దగ్గరికి రాగానే క్లాత్ అనేది ఇలా పట్టుకొని ఇలా 2 వేలతో ఇలా అంటే మనకి నెక్ అనేది మనం ఎలా కట్ చేసామో అలా తిరుగుద్ది అనమాట. ఇలా చూడండి 3 మూలలు అనేది ఎంత బాగా వచ్చాయో. ఇలా కుట్టిన తర్వాత చుట్టూరా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగ చంక కల్లి, సైడ్ జాయింట్లు, కింది వైపున మొత్తం వేసుకున్న తర్వాత చుట్టూరా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు ప్రిన్స్ కట్ లాగా కట్ చేయడానికి ఇలా డ్రా చేసుకోవాలి. భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా అక్కడి నుంచి ఇలాగనమాట చంక కల్లి ఇలా మధ్యలో చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకొని ఆ వైపు దీని మీదకు వేసి అలా వేలుతో చేత్తో అలా అంటే ఇది అనేది ప్రింట్ లాగా పడిపోయిద్ది. తర్వాత ఆ సైడ్ అనేది డ్రా చేసుకొని ఆ సైడ్ కూడా అలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ అనేది ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా కుట్టుకొని మధ్యలో అనేది 2 కుట్లు అనేది వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టుకి సందులాగా కొంచెం ఉండాలి. అక్కడ మనం క్లాత్ అనేది చూడండి అక్కడ కట్ చేయాలి. ఆ కుట్టు ఈ కుట్టు మధ్యలో కట్ చేసి ఇప్పుడు 2 అనేది మనం ఫ్రిన్స్ కట్కి డ్రా చేసి కట్ చేసాం కదా, ఒక సైడ్ ముక్క అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా చూడండి ఒక సైడ్ అయిపోయింది. రెండో సైడ్ కూడా ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రిన్స్ కట్ అనేది. తర్వాత మనం ఆ సైడ్ ఈ సైడ్ అనేది మోడల్కి కట్ వర్క్ లాగా ఇలా కుట్టుకున్నాం కదా, అది అనేది నాకు కొంచెం నెక్ అనేది వెడల్పుగా ఉందనుకొని కట్ వర్క్ అనేది ఇంకొంచెం నెక్ కల్లే ఎక్స్ట్రా అనేది అటే లాగేసి ఇలా కుట్టేశాను. ముందు నెక్ కల్ నుంచి స్ట్రైట్గా వేసి అక్కడికి నెక్ దగ్గరికి రాగానే నేను ఇంకా కట్ వర్క్ ఎలాగైతే కట్ చేసి కుట్టాను ఆ కట్ వర్క్ మీదనే కుట్టుపడేలాగా ఇలా కుట్టాను. చూడండి ఇలాగనమాట. ఇలాగ కుట్టిన తర్వాత ఆ సైడ్ అనేది చంకకల్లి కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. 2 సైడ్లు ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదనేది ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. భుజం అనేది మనకు అంత అవసరం లేదు కాబట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు ఇలా మనం నెక్ వరకు అసలు క్లాత్ మీద అనేది లైనింగ్ ఇలా ఉంచుకొని చూసుకొని కుట్టుకోవాలి. పావు ఖర్చు అనేది పెట్టుకొని చుట్టూరా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది ఇచ్చి తిప్పి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. నేనైతే డోరీస్ అనేది డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత జాయిన్ చేస్తాను. తర్వాత వెనక టక్స్ల కోసం భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి. అంటే 4 ఇంచెస్ అన్నమాట టక్స్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 భుజాలు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతుల వరకు మనం కట్ చేసి ఉంచుకున్న చేతుల వరకు లైనింగ్ అసలు క్లాత్ అనేది ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూరా చంకకల్లి మొత్తం చుట్టూరా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ముందు స్ట్రైట్గా వేసుకొని తర్వాత చుట్టూరా ఇలాగ ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం లూజు ఖర్చుల్లోకి వదిలేసుకొని క్లాత్ అనేది అక్కడి నుంచి కుచ్చులు అనేది ఈ విధంగా క్లాత్ అనేది ఇలా మడుచుకుంటూ ఒకదానికొకటి ఇలా కుచ్చులు అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలాగనమాట. ఇలాగ కుట్టుకొని స్ట్రైట్గా ఆ సైడ్న ఎంత ఖర్చు అయితే ఉంచామో మనం ఈ సైడ్ను కూడా అంతే ఖర్చుతో కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు భుజం కల్లి మనం జాయిన్ చేస్తాం కదా, అటు సైడ్ కూడా పై వైపును కూడా అలాగే మనం కింది వైపున ఎలా పెట్టామో అక్కడి నుంచి ఆ కుచ్చు అనేది అక్కడి నుంచి మనం అలాగే పెట్టుకోవాలి. మనం ఏ సైడ్ అయితే కుచ్చులు ఉన్నాయో ఆ సైడ్కే కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఈ సైడ్కి పెట్టుకుంటే బుట్ట అనేది అంత బాగోదండి. ఇలాగ ఏ సైడ్ అయితే కుచ్చులు పెట్టుకున్నామో ఆ సైడే ఇలాగ పెట్టుకోవాలి. చూడండి ఇలాగ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు పౌటి చెంగు క్లాత్ అనేది తీసుకొని 4 ఇంచెస్ అనేది తీసుకొని ఇలా 2 క్లాతులు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఉంచుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత తిప్పి మరలా ఇంకొక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇలాగ అణుగుడు కుట్టులాగా ఇలా వేసుకున్న తర్వాత మనం కుట్టిన చెయ్యి అనేది 2 పొరల్లాగా వస్తాయి కదా, మనం పౌటి చెంగు కట్ చేసి కుట్టింది దాన్ని ఒక పొరకి చెయ్యి అనేది జాయిన్ చేసి తర్వాత తిప్పి ఇంకొక ముక్క అనేది ఇలా పై వైపుకి అనమాట చెయ్యి కనపడే వైపుకి ఇలా మనం కుచ్చులు పోసాం కదా, ఆ కుచ్చుల మీద ఖర్చు ఎంతైతే పెట్టామో ఆ ఖర్చు మీదనే ఆ కుట్టు మీదనే మనం ఇప్పుడు దీనికి అటాచ్ చేసే ముక్క అనేది ఆ కుట్టు మీదే రావాలి.
చూడండి ఇలాగనమాట కుట్టు మీదే రావాలి చూడండి. ఇలాగా 2 చేతులు అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత 2 ఇలా పట్టుకొని భుజం దగ్గర అనేది కొంచెం కట్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. వేళ్ళతో ఇలా భుజం దగ్గర నుంచి ఇలా చూసుకొని ఎంతవరకు అని అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టుకోవాలి. మనం ఫస్ట్ కుట్టేటప్పుడు కుచ్చులు పోసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టి కుట్టామో అదే కుట్టు మీద రావాలండి. చూడండి ఇదనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు జాయింట్ చేయాలి కింది వరకు ఇలాగనమాట చూసుకొని లైనింగు చీర క్లాత్ అనేది ఈ విధంగా చూసుకొని స్టార్టింగ్ అనేది కొంచెం వదులుకోవాలి. బాడీ పార్ట్ వరకు వదులుకొని అక్కడి నుంచి అంటే 1 ఇంచ్ వరకు వదులుకొని 1 ఇంచ్ వదులుకున్న తర్వాత అక్కడి నుంచి కుచ్చులు అనేది ఇలా పెట్టుకోవాలి. మనకి లంగాలాగా వచ్చేది అది అనేది మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. నాకైతే లైనింగు వీళ్ళు తక్కువ ఇచ్చారండి, అందుకని చీర అయితే ఎక్కువ ఉంది, అందుకని లైనింగ్ అనేది అక్కడక్కడ 5 కుచ్చులకి ఒక కుచ్చు పెట్టుకుంటూ లైనింగ్ 5 కుచ్చులకి ఒక కుచ్చు అనేది లైనింగ్, చీర క్లాత్ అనేది 5 కుచ్చులు ఇలా చూసుకుంటూ నేను కుట్టానండి. అలా అయితే మనకి లైనింగ్ చీర క్లాత్ అనేది సమానంగా వస్తాయి. లేకపోతే ఓ పక్క బరువుగా ఉంటుంది, ఓ పక్క మనం కుచ్చులు ఎక్కువ పెట్టి ఓ పక్క ప్లెయిన్గా వదిలేస్తే మనకి ఇదనేది ఒక పక్క బరువుగా ఓ పక్క బరువు లేకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకొని ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చూడండి ఇలాగనమాట. ఆది డ్రెస్ అనేది తీసుకొని చెయ్యి దగ్గర పొడవు చూసుకొని చెయ్యి లూజ్ దగ్గర చూసుకొని అక్కడ డ్రా చేసుకొని అక్కడ రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత చంక వరకు ఇలా చూసుకొని ఆది డ్రెస్ అనేది ఖర్చు అనేది చంక ఖర్చు అనేది పై వైపుకు చేయి వైపుకు ఉండాలి. చూడండి నేను నడుం దగ్గర బాడీ అనేది ఖర్చు ఎక్కువ వదిలాను కదా, ఇందుకోసం అనమాట. తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ అనేది ఈ విధంగా చూసుకొని నడుం ఎంతవరకు వచ్చిద్దని చూసుకొని అక్కడికి రానివ్వాలి కుట్టు అనేది. చూడండి ఇలాగనమాట. మనము చంక నడుము ఎంత వేసుకున్నా కానీ ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేసరికి మనం డ్రెస్ అది పట్టుకొని చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాక్ అనేది పొడవు ఉందని నేనైతే ఈ బెల్ట్ లాగా వేస్తున్నానండి. చుట్టూ 2 సైడ్లది 2 ముక్కలు అనేది ఇలా బెల్ట్ లాగా వేస్తున్నాను. మనం నడుము దగ్గర ఖర్చు అనేది చూసుకొని కుట్టుకుంటే మనకి సరిపోయిద్దండి. చెస్ట్ లూజు నడుము లూజ్ అయితే చూసుకొని వేసుకోవచ్చు, అదే నడుము దగ్గర లూజ్ అయితే కుదరదు. ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇలా చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్ట్ అయితే వేసుకున్నాం కదా ఫ్రాక్కి, ఇంకా మళ్ళీ సగం నుంచి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ అనేది నడుము లూజ్ చూసుకొని చూడండి ఇలాగనమాట. చెస్ట్ లూజు మొత్తం చూసుకొని కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా కుట్లు అనేది 2-3 కుట్లు వేసుకోవాలి. చూడండి అయిపోయింది మొత్తం. తర్వాత ఆ సైడ్న ఈ సైడ్న ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మొత్తం ఖర్చు వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా డోరీస్ అనేది ముందే మనం కుట్టి రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ వరకు ఆ సైడ్ ఈ సైడ్ అనేది రబ్ చేసుకొని ఉంచుకోవాలి. డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉందండి. ఈ వీడియో అర్థమైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.